హాయ్ అండి అందరికీ. ఈరోజు మన కిచెన్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే 4 టమాటాలు పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి ఒక కాజు కూడా 4 వేసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి. ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న కట్ చేసుకున్న మష్రూములు కూడా ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి దోరగా వేయించి పక్కన ఉంచండి. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగినవి వేసుకొని 2-3 సార్లు కలుపుకోండి. అడుగు అంటుకోకుండా కలుపుకొని కొంచెం కలర్ మారిన దాకా ఫ్రై చేయండి. ఇది కొంచెం అయింది కదా ఇలా. ఇప్పుడు దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలు కూడా చీల్చి వేసుకొని ఇంకోసారి కలుపుకొని, అలాగే ఇందాకలా నేను మిక్సీ పట్టాను కదా టమాటా పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అది చూపించలేదండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 2-3 టేబుల్ స్పూన్ల కారము వేసి మళ్ళీ కలుపుకొని కొంచెం సేపు బాగా ఫ్రై చేయండి. మంటని మీడియంలో పెట్టుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాకలా వేయించి పెట్టుకున్న మష్రూమ్ను కూడా దీంట్లోకి వేసి బాగా కలపండి. ఇది ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్తో సహా వేయండి. ఇప్పుడు టమాటా పేస్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పట్టేలాగా కలపండి 2-3 నిమిషాలు. కలిపి కొంచెం సేపు మూత పెట్టి అలా ఫ్రై చేయండి, అలా మగ్గనివ్వండి కొంచెం సేపు. ఇప్పుడు మూత తీసి దీంట్లోకి గ్రేవీకి కావాల్సినన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కలిపి ఒక 10 నిమిషాల దాకా ఉడకనివ్వండి. ఇది కొంచెం 10-15 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు దీంట్లోకి ఇదిగో చూడండి కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి 3 వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇంతే అండి, మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయినట్టే. చూడండి ఆయిల్ అంతా బయటికి తేలింది కదా, ఇలా పైనకి వచ్చేసిందంటే ఇంకా కర్రీ రెడీ అయినట్టే. ఇంతే అండి, వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.